ప్రెసెంట్ పూజా హెగ్డే తన కెరీర్ లోనే పీక్ డౌన్ ఫాల్ చూస్తుంది భయ్య. సినిమాల మీద సినిమాలు చేస్తుంది, కాకపోతే ఏది కలిసి రావట్లేదు, ఏ హిట్లు అవ్వట్లేదు. దీని వల్ల తన కెరీర్ ఇంకో కొంచెం 2-3 ఇయర్స్ లో క్లోజ్ అయిపోయేలా ఉంది. అసలు వాట్ వెంట్ రాంగ్ విత్ పూజా హెగ్డే అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. గోయింగ్ బ్యాక్ టు 2017-2018 ఆ టైంలోకి వెళ్తే పూజా హెగ్డేకి వరుస హిట్లు పడ్డాయి అన్నమాట. అసలు డీజే, మహర్షి, అలవైకుంఠపురం, అరవింద సమేత వీరరాఘవ రెడ్డి ఇలా వరుస పెట్టి హిట్లు పడతానే ఉన్నాయి. దాని తర్వాత ఏం జరిగిందిరా అంటే టైం కలిసి రాలేదు, తన క్యారెక్టరైజేషన్ అంతలా ఇంప్రెస్ చేయలేకపోయింది ఆడియన్స్ ని. కాబట్టి వరుస పెట్టి సినిమాలు ఫ్లాపులు అవుతానే ఉన్నాయి. రాధేశ్యామ్ తో మొదలు బీస్ట్, కిసికాబాయ్ కిసిగా జాన్, సర్కస్, రెట్రో ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అన్ని ఫ్లాప్స్ పడ్డ తర్వాత మన ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంటది అనమాట. ఏమన్నా ఒక సినిమా ఫ్లాప్ అయితే అది హీరోయిన్ మీద తోసేస్తారు, ఐరన్ లెగ్ అని చెప్పేసి. ఇప్పుడు తన కెరీర్ లో ఉన్న హిట్స్ అన్ని పట్టించుకోవడం మానేసి ఇప్పుడు తనకి రీసెంట్ గా వచ్చిన ఈ ఫ్లాప్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐరన్ లెగ్ అని ఆల్రెడీ ట్యాగ్ లైన్ వేస్తారు. తన నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమా రెట్రో, దాంట్లో తన యాక్టింగ్ చూసి బేవత్సమైన ట్రోల్స్ చేశారు. అరవింద సమేత వీరరాఘవ రెడ్డి సినిమా టైంలో కూడా తన యాక్టింగ్, తన ఏడ్చే సీన్ ఒకటి ఉంటదన్నమాట, దాన్ని మామూలుగా ట్రోల్ చేయలేదు. సో దాని వల్ల తనకి ఇప్పుడు ప్రెసెంట్ సినిమా ఆఫర్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. అలానే పూర్తిగా రావట్లేదు అంటే వస్తున్నాయి, చాలా వరకు వస్తున్నాయి. కాకపోతే తనకి ఏది ప్రాపర్ గా సెటిల్ అయ్యే విధంగా ఏ సినిమా కూడా తన ఆ స్టాండర్డ్ లో చూపించలేకపోతుంది. సెకండ్ పాయింట్, వీక్ క్యారెక్టరైజేషన్. అసలు తన ప్రతి సినిమా తీసుకోండి, అసలు ఈ సినిమాలో పూజా హెగ్డే ఎందుకుంది, లేకపోయినా సినిమా వర్కౌట్ అవుద్ది కదా అన్నట్టు ఉంటాయి తన క్యారెక్టరైజేషన్స్. అలా వైకుంఠపురం, అరవింద సమేత సినిమాలు తప్ప మిగతా సినిమాల్లో అసలు పూజా హెగ్డే అవసరమా అన్న టైప్ లో అనిపిస్తుంది అనమాట తన క్యారెక్టరైజేషన్స్. తన క్యారెక్టర్ లేకపోయినా సినిమాలు బాగానే ఆడతాయి కదా అని అనిపించే. ఈ రెండు సినిమాల్లో మేజర్ గా తన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట సినిమా మొత్తం. కాబట్టి తనకి ఏదో కొద్ది గొప్ప ఇంపార్టెన్స్ దొరికింది, మిగతా సినిమాల్లో ఆ ఇంపార్టెన్స్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో అయినా సరే తన క్యారెక్టరైజేషన్ మొత్తం గ్లామర్ చుట్టూ, ఆ మోడర్నైజ్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో తనకి యాక్టింగ్ చేసే స్కోప్ అంతలా దొరకలేదు అనమాట. అరవింద సమేత సినిమాలో తనకి యాక్టింగ్ చేసే స్కోప్ కొంచెం దొరికినా కానీ దాన్ని తన పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. తను చేసిన యాక్టింగ్ కి చాలా ఘోరమైన ట్రోల్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంత బ్యాక్లాష్ వల్ల తనకి మంచి సినిమాలు అనేవి చాలా మిస్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారింది. ఎలా అంటే 2018 ఆ టైం లైన్ లో హీరోయిన్ గ్లామర్ గా ఉంటే చాలు అన్న టైప్ లో ఆలోచించేవారు. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ గ్లామరే కాదు, తన యాక్టింగ్ చేయాలి, తన యాక్షన్ కూడా చేయాలి. అంత చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నా తప్ప ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరైజేషన్స్ వస్తేనే హీరోయిన్స్ అయినా హీరోల నుంచి అయినా వచ్చిన సినిమాలని చూస్తున్నారు ఆడియన్స్. అంతే తప్ప ఏదో గ్లామర్ షో చేసామా అన్నట్టు సినిమాలు చేస్తే, అలాంటి సినిమాలు జనాల ముందుకు తీసుకొస్తే జనాలు తేకట్లేదు, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు కూడా గ్లామర్ తోనే నెట్టుకొస్తానంటే కొంచెం కష్టం. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లను ఎత్తుక్కోవాలి, దాని తగ్గట్టు యాక్ట్ చేయాలి, అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లేకపోతే ఆడియన్స్ ని క్యారెక్టరైజేషన్ కి కనెక్ట్ అవ్వరు. గ్లామర్ తో ఎంతవరకు నెట్టుకొస్తారు, ఎప్పుడోకప్పుడు ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే కదా. సో అది గుర్తు పెట్టుకుని మంచి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు చేస్తే తనకి ఇంకా లాంగ్ లైఫ్ కెరీర్ ఉంటది. నెక్స్ట్ పాయింట్, బాలీవుడ్ మూవీస్. కరెక్ట్ గా పీక్ లో ఉన్నది అన్న టైంలో మన తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ సినిమాల వైపు వెళ్ళింది. పోనీ అక్కడ ఏమైనా చేసిన సినిమాలన్నీ వర్కౌట్ అయ్యి హిట్స్ పడి అక్కడ ఏమన్నా క్రేజ్ సంపాదించుకుందా అంటే లేదు. అక్కడ కూడా ఇప్పటికి సౌత్ హీరోయిన్ క్రేజే వాడుతుంది. అక్కడ సెపరేట్ గా తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకోలేకపోయింది. తను చేసిన అన్ని సినిమాలు కిసికాబాయ్ కిసిగా జాన్, సర్కస్, ఈ రెండు సినిమాలు ఫ్లాపే. ఇంకా చాలా సినిమాలు చేస్తుంది, అవన్నీ ఫ్లాప్లే అవుతున్నాయి తప్ప తనకి కెరీర్ పరంగా మన టాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ బాలీవుడ్ లో రాలేదన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ డబ్ చేసి చేద్దామని ట్రై చేసింది. అండ్ దాంతో పాటు ఒక ఇంటర్వ్యూలో మన తెలుగు సినిమాని తమిళ సినిమా అని చెప్పి టంగ్ స్లిప్ అయిందనమాట. కాబట్టి ఆ బ్యాక్లాష్ వల్ల కూడా తనకి తెలుగులో మంచి సినిమాల ఆఫర్లు రావట్లేదు. ప్రెసెంట్ దుల్కర్ సల్మాన్ తో శ్రీశ్రీ అనే సినిమా చేస్తుంది, అది మన తెలుగులో కూడా రిలీజ్ అవుద్ది, కాకపోతే డబ్బింగ్ సినిమా. మన తెలుగులో ప్రస్తుతానికి తనకు మంచి సినిమా ఆఫర్స్ అయితే రావట్లేదు అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, తన మార్కెట్ వాల్యూ అనేది చాలా డ్రాప్ అయిపోయింది అనమాట. ఏ హీరోయిన్ కన్నా మార్కెట్ వాల్యూ కొంచెం చాలా తక్కువ ఉంటది కంపేర్ టు హీరోస్. అసలు పూజా హెగ్డేనే కాదు, ఏ హీరోయిన్ చూసినా తన సినిమా కెరీర్ ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఈ మధ్యలోనే ఉంటది. అది దాటి ఒక సినిమా హీరోయిన్ సక్సీడ్ అవ్వడం అంటే చాలా రేర్ ఫీట్ అనమాట. ఎందుకంటే మనకి హీరోయిన్లు చాలా ఈజీగా దొరికేస్తారు. ఆ మార్కెట్ వాల్యూ అనేది మనకి హీరోయిన్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి, మాక్సిమం హీరో మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం కొత్త హీరోయిన్స్ ని తీసుకొస్తారు. అలాగా కొన్ని వందల మంది హీరోయిన్స్ కింద మన ఇండస్ట్రీకి వస్తారు. కాబట్టి హీరోయిన్ లైఫ్ స్పాన్ సినిమాల్లో అనేది చాలా తక్కువ ఉంటది. మనకి దొరికిన ఆపర్చునిటీని మనం ఎంతవరకు యూజ్ చేసుకుని మనం ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యామన్న దాని మీద హీరోయిన్ కెరీర్ డిపెండ్ అయి ఉంటది. అందుకనే మీరు గమనించండి, హీరో సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తే హీరోయిన్ మాత్రం ఒక 5-6 సినిమాలు చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటది. అది గమనించి దానికి తగ్గట్టు మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుని ఒక మార్క్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి సినిమాకి కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. కాబట్టి మనం మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుని మన క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ లో ఒక గుర్తింపు తెచ్చుకుంటే తప్ప మనం ఈ ఇండస్ట్రీలో సక్సీడ్ అవ్వలేము అని చెప్పేసి హీరోయిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాలో సక్సెస్ అవుతుంది.
అవుతుంది అనమాట. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా ఒక లాంగ్ కెరీర్ ని బిల్డ్ చేసుకోగలదు అనమాట. ఇవన్నీ పూజా హెగ్డే చేయలేదు కాబట్టి త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఫైనల్లీ తనకి తిరిగి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. తనకి క్రేజ్ అయితే ఉంది, సినిమాలు హిట్లు పట్టలేదు కానీ తన ప్రతి సినిమాలో క్యాష్ చేయాలి అన్న ఆలోచన అయితే ఫిల్మ్ మేకర్స్ లో ఉంది. కాకపోతే ఆ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి అనమాట. ఆడియన్స్ కి కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని చేసేవి కొన్ని సినిమాలైనా సరే గుర్తుండిపోయే సినిమాలు చేస్తే తనకి లాంగ్ కెరీర్ అనేది ఉంటది. మిగతా హీరోయిన్స్ ఇప్పుడు కీర్తి సురేష్ ఉంది, సాయి పల్లవి ఉంది, రష్మిక ఉంది, ఇలా చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం సౌత్ ఇండస్ట్రీలో కూడా చేస్తున్నారు. కాకపోతే మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుని సస్టైన్ అవుతూ వస్తున్నారు. అలాగే ఒక మంచి సినిమా చేసి సస్టైన్ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రెసెంట్ పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ తో చేసే శ్రీశ్రీ సినిమా కొంచెం హిట్ వైబ్స్ ఇస్తుంది కాబట్టి ఆ సినిమాతో పూజా హెగ్డే కంబ్యాక్ ఇస్తుందని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? పూజా హెగ్డేకి శ్రీశ్రీ సినిమా కంబ్యాక్ సినిమా వద్దా, లేకపోతే తను ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.